హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం పడుతోంది. ఎల్బీ నగర్, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్, ఇటు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిలిం నగర్ లో కుండపోత కురుస్తోంది. మరోసారి భారీ వర్షం నేపథ్యంలో జీహెచ్ఎంసీ హైడ్రాను వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజలకు సూచిస్తున్నారు. హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం పడుతోంది. ఎల్బీ నగర్, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్, ఇటు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిలిం నగర్ లో కుండపోత కురుస్తోంది. మరోసారి భారీ వర్షం నేపథ్యంలో జీహెచ్ఎంసీ హైడ్రాను వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజలకు సూచిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, జీహెచ్ఎంసీ ఏరియా అలాగే పూర్తిగా వికారాబాద్, సంగారెడ్డి, అలాగే మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ 4 జిల్లాల్లో కూడా మరొక 2 గంటల పాటు భారీ వర్షం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా కిమ్లోనింబస్ మేఘాలతోటి దాదాపుగా 1 గంట సమయంలోనే 7 నుంచి 10 సెంటీమీటర్ల వర్షపాతం కూడా కొన్ని ప్రాంతాల్లో నమోదే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. నిన్న కూడా ఇదే సాయంత్రం చూసుకున్నట్లయితే రాత్రి నుంచి దాదాపుగా గంట సమయంలోనే 10 సెంటీమీటర్ల వర్షం మునిగిపోవడంతో పూర్తిగా హయత్ నగర్, వనశ్రీపురం, బిఎన్ రెడ్డి నగర్ అంతా కూడా పూర్తిగా జలమయమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ ఇప్పుడు మాత్రం సెంట్రల్ హైదరాబాద్, ముఖ్యంగా వెస్ట్ సిటీలో కావచ్చు, సెంట్రల్ హైదరాబాద్లో కూకట్పల్లి కావచ్చు, పంజాగుట్ట, అలాగే బంజారాస్, జూబ్లీ హిల్స్ ప్రాంతాల్లో దాదాపుగా 5 నుంచి 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదే అవకాశం ఉందని చెప్పేసి కూడా అటు జీహెచ్ఎంసీ అధికారులు కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎప్పటికప్పుడు ఆ వర్షపు నీరు ఎక్కడ లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి వాళ్ళందరూ కూడా అలర్ట్ చేస్తూ ఉన్నారు. ఈ రోజు రేపు దాదాపుగా ఇంకా మరొక అల్పపీడన ప్రభావంతో 5 రోజుల పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈ రోజు మొత్తంగా కూడా హైదరాబాద్ సంబంధించి ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్లో ఈవినింగ్ వర్షం కురిసినప్పుడు మనం చూసుకోవచ్చు. మనం సిటీ సైబరాబాద్కి సంబంధించిన పూర్తిగా మనం చూస్తూ ఉంటాం. ప్రతిసారి కూడా 2-3 సెంటీమీటర్లకే పూర్తిగా కూడా రోడ్లన్నీ కూడా ప్యాక్ అయిపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు మండే కావడం, అలాగే ఈవినింగ్ అన్ఎక్స్పెక్టెడ్గా వర్షం వస్తుంది అని చెప్పేసి చెప్పిన సమయంలో చూసుకున్నట్లయితే పూర్తిగా రోడ్లన్నీ కూడా ఎక్కడెక్కడ ట్రాఫిక్ జాముల్ని కల్పిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం దాదాపుగా హైదరాబాద్లో 2-3 సెంటీమీటర్లు పడితేనే దాదాపు ఫ్లైఓవర్లన్నీ కూడా పూర్తిగా నీళ్లు అక్కడ జామ్ అయిపోయి పూర్తిగా ఫ్లైఓవర్ల మీద వెళ్ళాలంటే, రోడ్ల మీద వెహికల్స్ వెళ్ళాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ ఇప్పుడు దాదాపుగా గంట సమయంలోనే 7 నుంచి 10 సెంటీమీటర్ల వర్షపాతం అదే కిమ్లోనింబస్ మేఘాల వల్ల ప్రభావంతో ఒక్కసారిగా ఉన్న బలంగా కురవడంతో ఇంకా తీవ్ర ఇక్కట్లయితే ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎక్కడికక్కడ రోడ్లన్నీ కూడా చెరువులు తలపిస్తూ ఉన్నాయి. నాళాలన్నీ కూడా ఇప్పటికే పొంగి పొరులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. గత 2 రోజుల నుంచి చూసుకున్నట్లయితే 2-3 ఇప్పటికే నాళాల్లో కొట్టుకుపోయారు. ఒక మృతదేహం ఇంకా కూడా దొరకనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే హైడ్రా అధికారులు, జీహెచ్ఎంసీ మాన్సూన్ డిజాస్టర్ బృందాలు కావచ్చు, అలాగే రెవెన్యూ యంత్రాంగం కావచ్చు, ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, వీళ్ళందరూ కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా టోల్ ఫ్రీ నెంబర్ కూడా జారీ చేశారు. ఎక్కడెక్కడైతే మ్యాన్ హోల్స్ అయితే ఓపెన్ చేసి ఉంటాయో వాటన్నిటి దగ్గర కూడా అలర్ట్గా ఉండాలి. ముఖ్యంగా ట్రాఫిక్ సంబంధించినటువంటి సైబరాబాద్ ఏరియా కావచ్చు, సెంట్రల్ సిటీలో కావచ్చు ఎక్కువ వర్షపాతం ఉంది కాబట్టి వాళ్ళతో సమన్వయం చేసుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా స్కూల్స్ వదిలిపెట్టే అంటే మనం చూసుకోవచ్చు ఈవినింగ్ టైంలో ఎక్కువ కూడా ఆఫీసులు వదిలిపెడతా ఉంటారు. స్కూల్స్కి సెలవు కావడంతో ముఖ్యంగా దసరా షాపింగ్ కూడా చాలా మంది బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ రోడ్లన్నీ ఇప్పటికే ఫుల్ ట్రాఫిక్ జామ్లు ఉన్నాయి. అయితే అనుకోకుండా ఈ వర్షం అత్యధికంగా నమోదవడంతో రోడ్లన్నీ కూడా పూర్తిగా ప్యాక్ అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం చూసుకోవచ్చు దాదాపుగా కొద్దిసేపటి క్రితమే ఒక 5 నిమిషాల నుంచే ఫిలిం నగర్లో వర్షం కురుస్తూ ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు ఈ 5 నిమిషాలలోనే దాదాపుగా రోడ్లన్నీ కూడా వర్షపు నీరు చూసుకున్నట్టయితే పెద్ద ఎత్తున ఈ నాళాలు పొంగిపోయి బయటికి మ్యాన్హోల్స్ నుంచి తన్నుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో పూర్తిగా ఇక్కడ ఇలా ఉంటే కింద పోయినటువంటి బస్తీ దగ్గర చూసుకో, రామానాయుడు స్టూడియోస్ దగ్గర కావచ్చు, ఈ ఫిల్మ్ నగర్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున కూడా పూర్తిగా ఈ నాళాలన్నీ కూడా పొంగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. హైదరాబాద్ కూకట్పల్లికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా అక్కడ బాలాజీ నగర్ ఏరియాలో కూడా భారీగా వర్షపాతం నమోదవుతున్నట్టుగా మనకు చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. కూకట్పల్లి, మియాపూర్ సంబంధించిన విషయాలు కావచ్చు, అలాగే జేఎన్టీ పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్షం నమోదవుతున్నట్టుగా చెప్తా ఉన్నారు. సో ముఖ్యంగా ఈ ఒక రానున్న 2 గంటలు మాత్రం సెంట్రల్ సిటీలో మాత్రం అలర్ట్గా ఉండాలని చెప్పేసి అటు జీహెచ్ఎంసీ యంత్రాంగం మొత్తం కూడా అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సుమిత్ర, రైట్.